హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో బూందీ లడ్డూని చేసి చూపిస్తున్నానండి. బూందీ లడ్డూని ఈ విధంగా చేశారంటే ఇంట్లోనే చాలా సులభంగా జ్యూసీగా బూందీ లడ్డూని తయారు చేసుకోవచ్చండి. గ్లాస్ కొలతలతోటి అన్నీ కూడా ఏ విధంగా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నానండి. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. మొదట బూందీకి పిండిని కలుపుకోవడం కోసం 1 గ్లాసు శనగపిండిని జల్లించుకుని తీసుకోవాలండి. ఇదే కొలతలతోటి ఎక్కువ పిండితో కూడా చేసుకోవచ్చు. పిండిని మాత్రం జల్లించుకోవాలండి. ఇందులో చిటికెడు ఉప్పు, చిటికెడు వంట సోడా కూడా మీకు నచ్చితే వేసుకోండి. 1 గ్లాసు నీళ్ళని తీసుకుని కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ పిండిని ఉండలు లేకుండా కలుపుకోవాలి. తీసుకున్న శనగపిండి క్వాలిటీని బట్టి నీళ్లు పడతాయండి. నాకైతే పిండిని కలపడానికి 3/4 గ్లాసు నీళ్లు పట్టాయండి. బూందీకి పిండిని దోశ పిండిలాగా కలుపుకోవాలి. గరిటెకు అంటుకున్న పిండి ఈ విధంగా ఉండాలండి. ఇలా చుక్కలుగా పిండి అనేది జారాలండి. బూందీని దూసుకోవడానికి నూనె పెట్టుకుని నూనె బాగా వేడయ్యాక కొద్దిగా పిండిని నూనెలో వేస్తే ఈ విధంగా పైకి రావాలండి. బూందీ వేయడానికి నూనె బాగా కాగి ఉండాలండి. బూందీ వేసేటప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని బూందీ వేయడానికి చిల్లుల గరిటెని తీసుకుని నూనెకి కొద్దిగా ఎత్తులో గరిటెని పెట్టుకుని పిండిని పైన వేస్తూ కలుపుతూ బూందీని వేయించాలండి. పైన క్రిస్పీగా లోపల మెత్తగా బూందీ లడ్డూకి బూందీని ఫ్రై చేసుకోవాలండి. మరి కరకరలాడుతూ ఫ్రై చేసుకుంటే బూందీ లడ్డూలు కరకరలాడుతూ వస్తాయండి. ఇలా బూందీ మిగిలినది చిన్నగా ఉంటుంది కదండి, గరిటితోటి తీయడం వీలు పడదు. అలాంటప్పుడు టీ చిక్క ఉంటుంది కదండి, వాటితోటి ఈ విధంగా సెపరేట్ చేసుకోవచ్చు. ఒకసారి బూందీ వేసిన తర్వాత గరిటెని బాగా తుడుచుకోవాలండి. వెంటనే బూందీని వేయకుండా ఈ విధంగా చేసుకోవాలండి. ఇప్పుడు ఫ్లేమ్ని మళ్ళీ మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ తీసుకున్న శనగపిండి అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా బూందీ అంతా వేపి పక్కన పెట్టుకోవాలి. పాకం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఏ గ్లాస్ తోటి అయితే శనగపిండి తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 1 గ్లాసు పంచదార, 1/2 గ్లాసు నీళ్ళని వేసుకుని పాకాన్ని రానివ్వాలి. పంచదారని 1-2 నిమిషాలు ఉడికించుకుంటే ఈ విధంగా లేత తీగ పాకం వస్తుందండి. గరిటితోటి పాకాన్ని ఈ విధంగా ఒక డ్రాప్ లాగా పడాలండి. 2 వేళ్ల మధ్యలో పట్టుకుని చూస్తే తీగలాగా రావాలి. ఇప్పుడు ఇందులోకి యాలకుల పొడి వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ మీదనే ప్యాన్ని ఉంచి వేయించి పెట్టుకున్న బూందీని వేసుకోవాలి. ఇందులో పావు వంతు బూందీని మిక్సీ జార్లోకి తీసుకుని బరకగా మిక్సీ చేసుకోవాలండి. ఈ విధంగా చేస్తే లడ్డూలు చుట్టడం చాలా ఈజీ అండి. ఇప్పుడు ఇందులోకి పుచ్చగింజలు, జీడిపప్పు, నచ్చితే కిస్మిస్ని కూడా వేయించైనా తీసుకోవచ్చు, లేదంటే పచ్చివైనా వేసుకోవచ్చండి. 1-2 నిమిషాలు బాగా కలుపుకుంటే దగ్గర పడుతుందండి. పంచదారకి బదులుగా బెల్లాన్ని కూడా వేసుకోవచ్చండి. బెల్లం వేసేటప్పుడు బెల్లం పాకాన్ని వడపోసుకుని ఆ తర్వాత మనం ఉపయోగించుకోవాలండి. ఇందులో కలర్ కోసం నేను కొద్దిగా పసుపు వేస్తున్నానండి. మీకు ఇందులో నచ్చితే పచ్చకర్పూరం కూడా వేసుకోవచ్చు. కొద్దిసేపటికి ఈ విధంగా బాగా దగ్గర పడుతుందండి. గోరువెచ్చగా ఉండగానే లడ్డూలుగా చుట్టుకోవాలండి. మరి చల్లారితే కొద్దిగా బిగుసుకుంటుంది. అప్పుడు లడ్డూలు చేయడం వీలు పడదండి. గోరువెచ్చగా అయ్యాక మీకు చూపిస్తున్నానండి. ఈ విధంగా ఉంటుంది. ఇదే టైంలో మనకి నచ్చిన సైజులో లడ్డూలుగా చుట్టుకోవడమేనండి. ఇదే విధంగా అన్ని లడ్డూలని తయారు చేసుకోవాలి. బయట మార్కెట్లో కొనే పని లేకుండా ఇంట్లోనే చాలా సులభంగా బూందీ లడ్డూని గ్లాస్ కొలతలతోటి ఏ విధంగా తయారు చేసామో చూశారు కదా. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఛానల్లో చాలా రకాల స్వీట్ రెసిపీస్ ఉన్నాయండి. ఎండ్ స్క్రీన్లో వాటి యొక్క లింక్ ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చూడండి. జ్యూసీగా చాలా బాగుంటాయండి. ఒకసారి చేసి పెట్టుకుంటే మనకి వారం రోజుల పాటు నిల్వ చేసుకోవచ్చు. పిల్లలకి ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదండి, ఇంట్లో ఉన్నప్పుడు ఏదో ఒక చిరుతిండి అడుగుతూ ఉంటారు. ఇలా ఒకసారి చేసి చూడండి. థ్యాంక్ యూ.